11వ అధ్యాయము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నారు. ఆ లైన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. వీలైతే అండర్లైన్ చేసే ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలామంది బైబిల్, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగమే కాబట్టి. ఇప్పుడు చదువమ్మా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా. చాలు. యెహోవా చెప్పండి అందరూ, యెహోవా బాహుబలము తక్కువైనదా. మళ్ళీ చెప్పండి, యెహోవా బాహుబలము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమైన పరలోకమందున మా దేవా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగము, లేఖన భాగం నుంచి నాతో మాతో రాత్రి మాట్లాడమని పాదాల దగ్గరకు వచ్చినామయ్యా. ఆకాశమందు ఆశీనుడై చూచుచున్నవాడా, నీ వాక్కుతో మమ్మల్ని బలపరచండి, తృప్తిపరచమని రాత్రి నీ పాదాల దగ్గరికి వచ్చినాం. సహాయం దయచేయమని యేసు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియపరుచు వందనాలు. తల్లిగారి మరియమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వారి కుమార్తె అలాగే అల్లుడు గారు సతీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ వాక్య భాగాన్ని చదవడానికి ఈ అధ్యాయం అంతా వాస్తవానికి చదవాలి. ఈ అధ్యాయంలో రెండు రకాలైనటువంటి 2 సార్లు దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుట. 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, అలాగే 4వ వచనం నుండి చివరి వరకు చదివితే ఇది ఒక భాగముగా మనకు కనబడుతుంది. ఈ అధ్యాయంలో 2 భాగాలుగా ఉంది. మొదటి భాగము తబేరా భాగం అనుకోండి. ఏం భాగం? తపాలా కాదు, తబేరా. రెండవది యెహోవా బాహుబలము. ఏంటంటే చాలా గొప్ప అధ్యాయం ఇది, అసలు మంచి అధ్యాయం. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా సంగతులు నాకు బయలుపరిచినప్పుడు, ఆ బయలుపరుస్తున్నప్పుడు అయితే నా మనసు చాలా ఉప్పొంగింది అనమాట. ఆ లేచి గంతులు వేద్దామని అంత అద్భుతమైన సంగతులు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని ఒకసారి నేను మా జీడిఓపిలో చెప్తా ఉన్నప్పుడు వెంటనే మా దేవరాజు గారు అన్నారు కదా, చాలా అద్భుతమైన మాట ఇది. వెంటనే అప్పటికప్పుడే మా గుట్టిపాటి యేసుదాస్ గారు అన్నారు, రేపల్ని ఆయనతో చెప్పి అర్జెంటుగా దీని మీద ఒక పాట రాయి అన్నారు. అంతే. నా వాక్యం అయిపోయిన తర్వాత దేవరాజు గారు వాక్యం చెప్పారు. వాక్యం అయిపోయేసరికి ఆయన పాట రాసేసి పాటని ట్యూన్ చేసి పెట్టేశాడు. అంతే. యెహోవా బాహుబలము తక్కువ కాలేదు, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేరకపోదు. చాలా అద్భుతంగా మంచి పాట రాశాడు ఆయన. పాట నాకప్పుడు అసలు ఎంత అద్భుతమైన మాట ఇది. యెహోవా బాహుబలము అన్నమాట. యెహోవా బాహుబలము అన్నమాట. వెళ్దాం మనం లోపలికి, వాక్య భాగంలోనికి. ఈరోజు దేవుడు మనతో బలంగా మాట్లాడబోతున్నాడు. మాట్లాడాలని ఆశిద్దాం. సిద్ధపరిచాడు దేవుడు మనందరినీ కూడా ఈరోజుకి. మొదటి 4వ వచనంలో ఒకసారి చూద్దాం. మొదటి వచనానికి వెళ్ళి 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము
ఉమ్, ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉండెను. ఉమ్, చూపునకు అది గోడ వలె ఉండెను. ఉమ్, జనులు తిరుగుచు ఆ, దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరిలేక ఉమ్, రోట దంచి ఉమ్, పెనం మీద కాల్చి ఉమ్, రొట్టెలు చేసిరి. ఉమ్, దాని రుచి ఉమ్, కొత్త నూనె రుచి వలె ఉండెను. ఉమ్, రాత్రియందు ఉమ్, మంచు పాలెం మీద కురిసినప్పుడు ఉమ్, ఆ మన్న దాని వెంటనే పడెను. ఉమ్, జనులు తమ తమ కుటుంబములలో ఉమ్, ఎవరి గుడారపు ద్వారమునొద్ద ఉమ్, వారు ఏడ్వగా ఉమ్, మోషే వినెను. ఉమ్, యెహోవా కోపము ఉమ్, బహుగా రగులుకొనెను. ఉమ్, వారు ఏడ్చుట ఉమ్, మోషే దృష్టికి చెడ్డదగా నుండెను. ఉమ్, కాగా మోషే యెహోవాకిట్లనెను, ఉమ్, నీవేళ నీ సేవకుని బాధించితివి, ఉమ్, నా మీద నీ కటాక్షము రానియ్యక ఉమ్, ఈ జనులందరి భారమును ఉమ్, నా మీద పెట్టనేలా? ఉమ్, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? ఉమ్, నేనే వీరిని కంటినా? ఉమ్, పాలిచ్చు పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఉమ్, ఈ సమస్త ప్రజలకు ఉమ్, ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? ఉమ్, వారు నన్ను చూచి ఉమ్, ఏడ్చుచు ఉమ్, తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఉమ్, ఈ సమస్త ప్రజలను ఉమ్, ఒంటిగా మోయు నా వలన కాదు. ఉమ్, అది నేను భరింపలేని భారము. ఉమ్, నీవు నాకిట్లు చేయదలసిన ఎడల ఉమ్, నన్ను చంపుము. ఉమ్, నా మీద నీ కటాక్షము వచ్చున ఎడల ఉమ్, నేను నా బాధను చూడకుండానట్లు ఉమ్. నన్ను చంపుము. చాలు. ఇది ఒక భాగం. ఇది ఎలాగుందంటే, ఈ వాక్య భాగంలో 10వ వచనాన్ని చదువుతూ ఉంటుంటే, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా ఏడవగా వాడు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను. తర్వాత 13వ వచనంలో, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని ఏడ్చుచు. దేనికోసం ఏడుస్తున్నారు వీళ్ళు? మాంసం కోసం ఏడుస్తున్నారట. వినడానికి కొద్దిగా మాంసం కోసం ఏడబెట్టి ఏంట్రా బాబా మనం అనుకోవచ్చేమో, కానీ వాళ్ళు చెబుతా ఉన్నారు, మన్నా తప్ప మరేదియు లేదు. మన్నా తప్ప. వాళ్ళకి ఏవే జ్ఞాపకం వస్తున్నాయట? కీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, చాలా కాయలు, గుండెకాయలు, తలకాయలు, మెడకాయలు, ఈ కాయలు ఆ కాయలు, 2 కాయలు, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయట. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తుంది, ఏమి జ్ఞాపకం వచ్చాయా అంటే, ఎవరో చనిపోయిన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఏడవట్లా. కొన్నిసార్లు మనం ఏదో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నారంటే ఏదో బలంగా, ఈవెన్ పురుషులు కూడా ఏడుస్తున్నారట ఇక్కడ. దేనికోసం? మోషే మీద మాకు మాంసం కావాలని ఏడుస్తూ ఉన్నారట. మాంసం కావాలని ఏడవటం. ఇందుకు ఈ ఏడ్చే జనం ఎవరో వీళ్ళు? వారి వారి కుటుంబంలో వాడి గుడారపు ఎక్కడ కూర్చొని ఏడుతున్నారు? మళ్ళీ ఏడవటం కూడా ఎందుకు అక్కడ కూర్చొని ఏడుతున్నారు? ఇంట్లో ఏడవచ్చుగా, ఏడ్చేదేదో. ఎందుకు అక్కడ కూర్చున్నారు చెప్పండి? కొన్నిసార్లు ఇంట్లో గొడవ అయితే కొంతమంది ఎక్కడ ఏడుతారు తెలుసా? అది అందరికీ తెలియాలంటే ఎక్కడ? వీళ్ళు మోషేకు కనబడాలన్నట. ఎవరికి కనబడాలని? ప్రాముఖ్యమైన వీళ్ళ ప్రధాన ఉద్దేశం అంటే మోషే చూడాలని వాళ్ళు గుడారపు ద్వారమునద్ద కూర్చొని ఏడుస్తూ మాంసం కావాలని గోల చేస్తున్నారట. వాళ్ళు చేసే గోలకి
వాళ్ళు చేసే ఆ రచ్చకి, వాళ్ళు చేసే ఏడుపుకి, వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క రణకల ధ్వనులకి మోషేకి మైండ్ తిరిగిపోయింది అంతే. ఇక దేవుణ్ణి పట్టుకొని చెడ మడ అడుగుతూ మొదలుపెట్టాడండి. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడండి చూడండి, అక్కడ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో. ఇలా నేను అన్నానా, వీళ్ళు నా ప్రజలా? దేవుడు అంటాడు 32వ అధ్యాయంలో, నిర్గమాకాండంలో 32వ అధ్యాయము మీరు 11వ వచనం చూడండి, 9వ వచనం 10వ వచనం చూడండి. వచనం రాసుకోమాక. నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇంకా వారు లోబడని కాదు ఇంకొంచెం ముందు ఎన్నో వచనం చదువుదామా. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన అది ఎక్కడది ఎన్నో వచనం? అది 7వ వచనంలో, నీవు రప్పించిన నీ ప్రజలు, నీవు రప్పించిన. అసలు ఈ ప్రశ్న అర్థమైందా మీకు? ఎవరు రప్పించారు, ఎవరు ప్రజలు? మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నారు. అంటే ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులు అందరి పక్షముగా నిలబడుతూ, ఇశ్రాయేలీయులందరి తన బిడ్డలుగా, తన పక్షపు వారిగా, వారి పక్షముగా దేవుని దగ్గర నిలబడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటాడు కదా, వీళ్ళు నీ ప్రజలు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తే దేవుడు అనగా వారు నీ ప్రజలు అంటలో తప్పే లేదు. ఎందుకంటే వారికి నేను అడ్డంగా నిలబడ్డాను దేవుని దగ్గర. ఆమేన్, హల్లెలూయా. నీ సంఘ కాపరి నీ కొరకు అడ్డంగా నిలబడితే దేవుడు అంటాడు నీ సంఘము, నీ ప్రజలు, నీ సహోదరులు, నీ బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మోషే ఈ ఇశ్రాయేలులందరినీ తన వెనక పెట్టుకునే నాయకుడిగా ముందు నిలబడతా ఉండి నడిపిస్తూ ఉంటుంటే దేవుడు అన్నాడు నీ ప్రజలు, నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నాడు. ఒకసారి ఒక రైల్వే స్థలంలో ఒక చర్చ్ ఉందని కూల్ చేస్తున్నా, అక్కడికి మేము పాస్టర్లు అందరం వెళ్ళాం. నేనేమో టిప్ టాప్గా వెళ్ళంగానే రైల్వే వాళ్ళు చూసి, సార్ మీరు ఎవరు అన్నాడు. నేను పాస్టర్ గారు అన్నా. సార్ మరి ఇక్కడ ఇది ప్రాబ్లము, మీరేమో ఇక్కడ అందరూ వచ్చారు అన్నాడు. అందరిలో ఆయన నేను టిప్ టాప్ అన్నాను కాబట్టి నా పేరు ఫోన్ నెంబర్ రాసుకొని, సార్ ఒక 20 రోజుల్లో తీపిచ్చేయండి సార్, రేపు మళ్ళీ 20 రోజుల తర్వాత నేను మీకే ఫోన్ చేస్తాను అంటున్నాడు. ఆయన చర్చ్ కట్టుకున్న ఆయన, చర్చి పాస్టర్ గారు, వాళ్ళ ఫెలోషిప్లు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, సంగతులు వాళ్ళందరినీ వదిలేసాడు. ఆయన ఎవరిని పట్టుకున్నాడు ఇప్పుడు? ఎందుకని పట్టుకున్నాడు అనుకుంటే, వీళ్ళందరూ చక్కగా వెళ్ళి కూర్చుంటే నేనేమో గమక బయలు వాళ్ళతో ఆగండి నేను ముందెళ్ళి మాట్లాడా. నేను ఎలా మాట్లాడు? ముందెళ్ళి మనం ఎవరి పక్షంగా నిలబడి ముందెళ్ళి మాట్లాడితే రేపు సమాధానం చెప్పాల్సింది ఎవరో? నీవే. రేపు వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు గొడవ నువ్వు మధ్యలో నిలబడ్డావు అనుకో, మధ్యలో ఆగిపోయావు అనుకో, ఏమంటాడు నువ్వు ఆ రోజు నువ్వు చెప్పడం వల్లనే నేను. అప్పుడు ఎవరి మీదకి వచ్చేది కంప్లైంట్? సంబంధాలు కుదిర్చేటప్పుడు వాళ్ళు బాగానే ఉంటే బాగానే ఉంటుంది, కానీ బాగోలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది ఈ సంబంధం ఎవరు కుదిర్చారు, ఎవరు మాట్లాడారా అని. అవునా? అప్పుడు దాకా అసలు జ్ఞాపకమే రారు. దేవుడు అంటున్నాడు నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మోషే దేవునికి ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. వీళ్ళని నేనేమన్నా కన్నానా, నేనేమన్నా గర్భం ధరించానా, వారికి నేనేమన్నా తండ్రినా, వారికి నేను మాంసం ఎక్కడి నుంచి తాను, వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే. మోషేకి ఇప్పుడు చెయ్యి దాటిపోయిన పరిస్థితిలాగా అనిపిస్తూ ఉన్నది. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేనంటాను దేవుణ్ణి ప్రశ్నించేటువంటి కొన్ని సందర్భాలు మన అందరికీ కొన్నిసార్లు ఏర్పడతాయి. కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నిస్తామట మనం. నేనంటాను మీరు కదా, ఎవరైనా సరే మీ ఇంట్లో ఏదైనా కఠినమైన పరిస్థితి వచ్చిందనుకోండి, పెద్ద బాధ మీ మీదకి వచ్చిందనుకోండి, పెద్ద శ్రమ మీ మీదకి వచ్చిందనుకోండి, పెద్ద కష్టం మీ ఇంట్లోనికి వచ్చిందని, పెద్ద ఉపద్రవమే, రోగమే, లేకపోతే రుగ్మతే, సమస్య, కష్టం మీ మీదకి వచ్చేబడినప్పుడు అప్పుడు దేవుణ్ణి ప్రశ్నించడానికి మీ దగ్గర ప్రశ్నలు రెడీగా ఉంటాయట. అసలు తెలుసా? అప్పటి వరకు దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం మనసు రాకపోవచ్చు, కానీ కష్టం అట మన మీద గుండెలో బరువుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నిస్తాము. ఎంతకాలం నేను ఇలా భరించాలి, నా ఓపిక అయిపోయింది, నువ్వేం చేస్తావు, ఎప్పుడు సమాధానం ఇస్తావు, ఎలాగ చేస్తావు అని దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మోషే లాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రశ్నలు వేసాడండి దేవుడు మోషే దేవుణ్ణి చాలా ప్రశ్నలు వేశాడు. ఇంకా కింద పారాగ్రాఫ్లో 15వ 16వ వచనం నుండి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రశ్నలు వేశాడు. దేవుడు ఇచ్చిన ప్రశ్న ఏంటో తెలుసు? 23వ వచనంలో యెహోవా బాహుబలము
తక్కువైనదా? యెహోవా బాహుబలము తక్కువైనదా? ఈ ప్రశ్న దేవుడు వేస్తా ఉన్నాడు మోషేకి. ఈ ప్రశ్న దేవుడు వేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? మన తొందరపాటే, మన కంగారే. నీ దేవుడు ఇవ్వలేని వాడు అనుకున్నావా? అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదా? ఎందుకని ఆపాడు? 25 సంవత్సరాలు ఏంటి, 75 సంవత్సరాలు దేవుడు పిలిచి 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఈ మధ్యలో దేవుడు ఇవ్వలేదా? దేవుడు బలం చాలలేదా? లేకపోతే దేవుడు మహిమలు ఏమన్నా తగ్గిపోయినాయా? ఎందుకని ఇవ్వలేదు? ఇప్పుడు ప్రశ్న మీద, ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఇవ్వలేక కొద్ది టైం పట్టుద్ది ఉండండి అని శక్తి సమకూర్చుకోండి. దేవుడికి ఏమైనా శక్తి చాలలేదా? ఎందుకు 25 సంవత్సరాలు దేవుడు ఇవ్వలేదు? ఎందుకు దేవుడు 25 సంవత్సరాలు అబ్రహామును వెయిట్ చేయించాడు? అఫ్కోర్స్ అబ్రహాము హాగరు వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు 86 ఏళ్ళే, అప్పుడే పుట్టాడు ఇష్మాయేలు. మరి ఎందుకని ఇక్కడ వాగ్దాన పుత్రుడికి 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది? నేనంటాను, దేవుడిచ్చిన వాగ్దానాలు శ్రేష్టమైనవి. వాటి కొరకు ప్రత్యేకమైనటువంటి సమయము, సందర్భము, దేవుడు ప్రత్యేకమైన కాలములు నియమించిస్తాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలట ప్రత్యేకంగా ఉంటాయి, ప్రత్యేక సమయంలో దేవుడు ఇస్తాడు అంతే. హల్లెలూయా. అవి సిద్ధపరిచిన సమయాల్లో దేవుడు బయలుపరుస్తాడు అంతే. మనం కంగారు పడ్డానికి వీల్లేదు, తొందరపడ్డానికి వీల్లేదు. యెహోవా బాహుబలము తక్కువైనదా అంటున్నాడు. మాంసం కావాలని ఏడుస్తుంటే దేవుని దృష్టికి చెడ్డగా ఉన్నది, మోషే దృష్టికి అది ఎలా ఉందట? చెడ్డగానే ఉందట. చూడండి, దేవుని దృష్టి మన దృష్టి ఒకలాగా ఉండటం చాలా ప్రాముఖ్యం. అసలు నేను వార్వలేని దానిని మీలో నుండి ఈ ఫీనేహసు కూడా వార్వలేకపోతున్నాడు అంటున్నాడు. 25వ అధ్యాయం ఇదే సంఖ్యాకాండంలో మనం చదువుతాం. నేను వార్వలేని దానిని ఈ ఫీనేహసు కూడా ఓర్చుకోలేకపోతున్నాడు. ఇటువంటి వారిని దేవుడట ఇష్టపడే దేవుడు. దీనికి దేవుని కన్నులు, దేవుని హృదయము, దేవుని యొక్క మనస్సు మనకి కావాలి. దేవుని భారం కావాలి, దేవుని దర్శనం కావాలి. నేను చూచుచున్నట్లు మీరు చూడగలవా అంటున్నాడు. ఒకసారి శిష్యుని ఆయన అడుగుతున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఒకసారి మీ కన్నులెత్తి పొలాలను చూడండి అన్నాడు. అప్పుడు అవి ఎలా కనబడుతున్నాయి? అవి మరి కొన్ని నెలలకి కోతకి వస్తాయని కనబడుతుంది. అయితే ఆయన అంటున్నాడు, అలా కాదు, మీ కన్నులెత్తి చూడండి, అవి ఇప్పుడే. ఆమేన్, హల్లెలూయా. అవి ఇప్పుడే. వాస్తవానికైతే మన కన్నులతో చూస్తే, లోకపు కన్నులతో చూస్తే అవి వేరేగా కనబడతాయి. దేవుని కన్నులతో చూడగలగాలి, దేవుని హృదయంతో మనం ఆలోచన చేయగలగాలి, దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆ కన్నులు చూడండి, మీరు ఒకసారి కన్నులు ఎత్తి చూడండి, ఒకసారి మీరు చూడండి ఆ పొలాలు. అవి ఏమంటారు లోకస్తులు? అవి ఒక 4 నెలలకి కోతకాలం వచ్చిన. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఇప్పుడు కన్నులెత్తి చూడండి, ఇప్పుడే అంటున్నాడు. ఎవరి కన్నులు అవి? దేవుని కన్నులట. మోషే చాలా ప్రశ్నలు దేవుడిని సంధించి ఇక దేవుడిని అడిగిన ప్రశ్నలకు దేవుడు 16వ వచనంలో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడట. చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, మన మూలం అధ్యాయం, అక్కడికి వచ్చింది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీ మీద వచ్చిన ఆత్మలో
అక్కడ నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచుతానంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముందుకు చదువుదాం. అవసరం లేదు. ఆ 70 మంది కూడా నీతో పాటు పాలు. మిమ్ములను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. ఆగండి, మాంసం తినటానికి ఏం చేయాలి? మిమ్మల్ని ఎవరన్నా భోజనానికి పిలిస్తే కమ్ విత్ హోలీ, మిమ్మల్ని పరిశుద్ధంగా రండి అంటారా? ఏం తినకుండా రండి అంటారా? భోజనానికి వెళ్తే చక్కగా మనం ఎలా సిద్ధపడి వెళ్తాం చెప్పండి? దేవుడు అంటున్నాడు, నేను మీకు రేపు మాంసమునిత్తును, మిమ్మల్ని మీరు. నాకు ఈ మాట అసలు అర్థం కావట్లేదు. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మాంసం తినడానికి ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఈ పరిశుద్ధత ఏమిటి? ఈ ప్రశ్నకి మీరు కింద వచ్చిన వాళ్ళకి తర్వాత మనం చదివితే దానికి మనకు చక్కగా అర్థమవుతుంది. అసలు పరిశుద్ధపరచుకోవటం, దేవుడు మాంసము తినడానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, రేపు మీకు పూరేలను కురిపించబోతున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మోషే లెక్కేస్తున్నాడు అండి. ఆ తర్వాత దేవుడు అన్నాడు కదా, మీరు 10 రోజులు కాదు, వారం రోజులు కాదు, 15 రోజులు కాదు, ఎన్ని రోజులట? 1 month ఫ్రీ టికెట్స్. 1 month మీకు చికెన్ ఫ్రీ. 1 month, 1 నెల ప్యాకేజ్ ఇచ్చేసాడు. 1 నెల ప్యాకేజ్ ఇచ్చాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, 1 నెల పాటు మీకు మాంసం నేను ఇస్తాను, మీరు బాగా తినచ్చు అంటాడు. అప్పుడు మోషే చదవండి. ఇప్పుడు మోషే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, మళ్ళీ ఎన్ని చేపలు తేవాలి? మాంసం అంటే చేపలా, గొర్రెలా, బర్రెలా? ఏం తేవాలి, ఎన్ని తేవాలి? అసలు ఎంతమందికి భోజనాలు వడ్డించి మాంసం పెట్టాలంటే ఎలాగా? హౌ ఇట్ విల్ బి పాసిబుల్? ఎలాగా? ఇంత మాంసం ఎక్కడి నుంచి తేవాలి? ఎన్ని గొర్రెలు తేవాలి? ఎన్ని వధించాలి? ఎన్ని చేపలు తేవాలి? ఇవన్నీ లెక్కేస్తా ఉన్నాడు. ఇవన్నీ లెక్కలు కడుతున్నాడట మోషే. ఇవన్నీ లెక్కలు కట్టి కిందకు వచ్చేటప్పటికి 23వ వచ్చినప్పుడు దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచ్చిన ఒక్క మాట చూడండి. వారు తృప్తిగా తినున్నట్లు అంటాడు. వారు తృప్తిగా తినున్నట్లు. అప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, మోషే, యెహోవా బాహుబలము తక్కువైనదా? నువ్వేం కౌంట్ చేసావు చెప్పండి? 6 లక్షల మంది మగవాళ్ళు, 6 లక్షల మంది వాళ్ళ భార్యలు, మరి వాళ్ళ పిల్లలు ఒక 12 లక్షల మంది, ఇంకా వాళ్ళ అల్లుళ్ళు, లేకపోతే ఇవన్నీ లెక్కేస్తా ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఎంత తింటారు, ఒక్కొక్కడు ఈడున్నాడే, ఈడు 1/2 కేజీ మాంసం తింటాడు. ఈ లెక్కలేస్తున్నాడు. ఈ ఫ్యామిలీకి కోడి ఇచ్చినా జాలదు, వీడికి గొర్రె ఇచ్చినా జాలదు అని లెక్కలన్నీ వేసి వీళ్ళందరికీ కావాలంటే ఎంత మాంసం కావాలో లెక్కేస్తున్నావు. నీవు యెహోవా బాహుబలం మాత్రం నీవు లెక్క వేయలేకపోతున్నావు. ఆయన బాహుబలం మాత్రం తక్కువగా కనబడుతుంది. ప్రజల ఆకలి చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రజల అవసరతలు ఎక్కువగా కనబడుతున్నాయి. యెహోవా బాహుబలము తక్కువైనదా? 6 లక్షల మంది కాలుబలం లాంటి ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు తన బాహువును చాపాను. ఏం చాపాడట? ఆయన తన బాహువు చాపి శత్రువులను ఓడించి ఇశ్రాయేలును ఆయన ఎత్తుకొని ఎర్ర సముద్రము పాయన చేసి ఆయన తీసుకొచ్చిన ఆయన బాహువు నీవు మర్చిపోతావా? యెహోవా సాహస కార్యములు చేయి తన దక్షిణ హస్తమును చాపాను. ఏ హస్తం అంటది? సాహస కార్యములు చేసే దక్షిణ. ఆయన యొర్దానును చీల్చగలిగిన వాడు, ఎర్ర సముద్రమును చీల్చగలిగిన వాడు, బండను చీల్చగా నీళ్లను పారచేయగలిగిన వాడు. ఆయన అంత బాహుబలము, ఎంత శక్తివంతమైనటువంటి ఆయన బాహుబలము. ఇప్పుడు నువ్వు మోషే లెక్కల్లో జనం ఎక్కువ కనబడుతున్నారు, ఆయన బాహుబలము తక్కువగా కనబడుతుందట. మోషే నీ లెక్క రాంగ్, మోషే నీ లెక్క తప్పు.
మోషే 6 లక్షలు కాదు, ఈ లోకమంతటికి సరిపడా ఆహారం ఇవ్వగలిగిన బలమైన హస్తము దేవునిది. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న ప్రజలందరినీ పోషించగలిగినటువంటి ఒకే ఒక హస్తము దేవునిదట. ఆయన గుప్పిలి విప్పగా ఆకాశ పక్షులు తృప్తిగా అని వ్రాయబడింది కీర్తనలో. ఎలాగట? తృప్తిగా అంటున్నాడు. అయ్యా వీళ్ళందరూ ఆహారం లేదు, 3 రోజులు పంపించాను ఫిలిప్ అంటే అన్నాడు కదా, మీరే వాళ్ళకి ఆహారం పెట్టన్నాడు. ఇంతమందికి ఆహారం పెట్టాలంటే బాబోయ్ ఎన్ని డబ్బులు కావాలని తలబట్టుకుంటే అన్నాడు. ఆయన అంటున్నాడు కదా, మీ దగ్గర ఏమన్నాయంటే 5 రొట్టెలు 2 చేపలు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనది విరచి, ఆమేన్, హల్లెలూయా, ఆయన విరచి పంచి తృప్తిగా ఇంకా 12 గంపలు ఎత్తగా, హల్లెలూయా. ఆయన బాహుబలము తక్కువైనదా? ఆయన బాహుబలము తక్కువ, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆయన బాహుబలము శక్తి తక్కువ కాదు. ఒకసారి దేవుడు కనుక తన హస్తము చాపితే అసలు మనము భరించలేమట, మనం పట్టలేనంత అని బైబిల్ గ్రంథం వ్రాయబడిందట. ఆయన మనము పట్టలేనంత. యెహోవా బాహుబలం మాత్రం నీ లెక్కలో తక్కువగా కనబడుతుందా మోషే? ఈరోజు చాలాసార్లు మన సమస్యలు చాలా పెద్దగా కనబడుతున్నాయి, దేవుని శక్తిని మాత్రం చాలా తక్కువగా చూస్తున్నాం మనం. నేనంటా అసలు నా సమస్యలో అవి దేవుని యొక్క లెక్కలో అసలుకి ఒక లెక్క. మన ప్రాణాలు పోయినా కానీ పెద్ద లెక్క ఏమీ కాదు అంటున్నాడు. 70 మంది నేను తీసుకురా నువ్వు మోషే, వాళ్ళందరి మీద కూడా నేనేం ఇస్తాను, నీకు ఇవ్వబడిన ఆత్మలో కొంత వారికి పాలు ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే పాపం చాలామంది అందరూ ఏడుస్తూ ఉన్నారట. ఎందుకు ఏడుస్తున్నారంటే మోషే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదలవుతూ ఉన్నది. దే లాస్ట్ దే లీడర్. వాళ్ళు నాయకుని వాళ్ళు కోల్పోయారు, వారి లీడర్ని నడిపించే రథసారథిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉండి కూర్చుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చాడు యెహోషువ దగ్గరికి. యెహోషువ దగ్గర రాగానే యెహోషువ గబగబా లేచి ప్రభువా అని చెప్పాలని అనుకుంటున్నాడట. మా నాయకుడు మోషే చచ్చిపోయాడని చెబుదామని అనుకుంటున్నాడట. అనుకునే లోపే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడట. యెహోషువ, మోషే నా సేవకుడైన మోషే చచ్చిపోయాడయ్యా అంటున్నాడు. నేను చెప్దాం అనుకుంటే ఆయనే చెప్పుకుంటున్నాడు ఆయన బాధ. ఎవరు చెప్దాం అనుకుంటున్నారు? దేవుడు చెప్దాం అనుకున్నాడట. యెహోషువ చెప్దాం అనుకున్నాడట, ప్రభువా మా నాయకుడు చచ్చిపోయాడయ్యా అంటాను. నాయకులు రథసారథులు వారు కాదు, మనందరికీ సారథి ఆయనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన మోషే మృతి నందును యెహోషువ నీవే నాయకుడిగా ఇక్కడి నుంచి నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొచ్చాడు దేవుడు. ఇక్కడ దేవుడు ఓదార్చడం అంటే నీ కన్నీళ్లు తుడవటం కాదు. ఆయన అందరిలాగా ఓదార్చేవాడు కాదు. ఆయన ఓదార్చాడు అంటే కనుక సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. అందరూ వచ్చారు. ఆ విధవరాలు, నాయని విధవరాలని ఆమె ఏడుపుని ఎవరు ఆపలేకపోయారట. ఆయన వచ్చాడు, పాడి ముట్టి కుమారుని తట్టి లేపి ఆ తల్లికి అప్పగించాడు. ఆ తల్లి సంతోషం, ఎంత సంతోషం తెలుసా, గంతులు వేయటం మొదలుపెట్టిన. యెహోవా హస్తము, యెహోవా బాహుబలము, ఆయన చాపిన తన దక్షిణ హస్తము, అద్భుతాలు చేసే హస్తము. ఆ బాహుబలము శక్తి తక్కువైనదా? అది చాపితే చాలు, ఆ బాహుబలము చాపితే చాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడింది, ఒక కుష్ఠరోగి 5, 6, 7 అధ్యాయంలో ప్రసంగం అయిపోయింది, అద్భుతమైన ప్రసంగం. 8వ అధ్యాయంలో కొండ దిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే, అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇంకొంచెం ముందుకు చదువమ్మా. అది అందుకు ఆయన చేయి చాచి ఆయన చేయి చాపేవాడు నీ కొరకు. ఆయన చెయ్యి కురచగా లేదు. హల్లెలూయా. 59వ అధ్యాయం యెషయా గ్రంథములో, రక్షింపనేరకుండుటకు ఆయన హస్తము
మనకెందుకనో ప్రభువా నీ హస్తం ఇంకా ఎప్పుడు కురచగానే కనబడుతుందట మనకి. మన సమస్యలు మన కళ్ళుకి పెద్దవిగా కనబడుతున్నాయి. నేనంటే ఒక్కసారి నీ కళ్ళు మూసి ఒక్కసారి ప్రభువును చూసే కన్నులు తెరవాలి మనము. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు శక్తిని చూడగలిగిన కన్నులు తెరవాలి మనము. ప్రభు అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడిని, ఆయనను చూసే కన్నులు తెరవాలి నువ్వు నేను. నీ సమస్యలను చూసే కన్నులు మూయాలి, నీ బాధలను చూసే కన్నులు మూయాలి. అవి ఎప్పుడు పెద్దగానే ఉంటాయి, అవి ఎప్పుడు పెద్దగా కనబడతా ఉంటాయి, మనకి చాలా పెద్దగా కనబడతా ఉంటాయి. క్లోజ్ దట్ ఐస్, వాటిని మూసేయండి. నీ మీదకి ఎంత పెద్ద శ్రమ ఉపద్రవం వచ్చిన ఆయన అంటున్నాడు కదా, డోంట్ వరీ, నేనున్నా నీతో అంటున్నాడు, నేనున్నా నీతో అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు మనం నడిచేటువంటి ప్రతి అడుగులో మనమే నడుస్తున్నాం అనుకోమాకండి. ఒక్కసారి కళ్ళు మూసి తెరిచి చూడండి, నీ అడుగు ప్రతి అడుగుల్లో ప్రభు అడుగుల్లో మనం నడుస్తున్నాం అసలు. అంతే, ఆమేన్, హల్లెలూయా. ఆయన లేకుండా, ఆయన అడుగు పడకుండా ముందు నీ అడుగు అసలు పడదంతే. ముందుగా ఆయన నడిచి ఆ అడుగులో నిన్ను అడుగు వేయించేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన అలాగ నడుస్తున్నాడు ఇశ్రాయేలుకట. ఏ కొదువ లేకుండా, ఏ భయము లేకుండా, ఏ తెగులు రానివ్వకుండా, ఏ హాని రాకోకుండా, ఏ శత్రువుని తరమనివ్వకుండా, ఏ శాపము రానివ్వకుండా, ఏ రోగము రానివ్వకోకుండా, ఏ భయము లేకోకుండా, ఆకలి లేకుండా, దప్పిక లేకుండా సమస్తము సమకూరుస్తూ ఆయన తన బాహువు చాపి వారిని చేయి పట్టి నడిపిస్తున్నాడు ఐగుప్తులో నుండి కనాను వరకు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా బాహుబలము తక్కువైనదా మోషే? మనం లెక్కలు ఇచ్చావు, నీ అప్పులన్నీ లెక్కేస్తున్నావా? నీ బలహీనతలన్నీ లెక్కేస్తున్నావా? నీ సమస్యలన్నీ లెక్కేస్తున్నావా? ఆ లెక్కంతలా పక్కన పెట్టి ఒక్కసారి దేవుని వైపు చూడండి. ఆయన బాహుబలము తక్కువ కాలేదు నీకు. బలమైన బాహువు నీ మీద ఉంది. ఆమేన్, హల్లెలూయా. బలమైన శక్తి కలిగిన దేవుని హస్తము మీ మీద ఉన్నది. సహాయము చేయటకు, రక్షించడానికి, స్వస్థపరచడానికి, నిన్ను బలపరచడానికి, నీకు విజయం ఇవ్వడానికి ఒక బలమైన హస్తము నీ మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన హస్తం మనల్ని కమ్మేసిందట తెలుసా? ఆయన హస్తం మనల్ని పట్టుకొని ఉందట. భద్రముగా నిన్ను కాచు కాపాడే హస్తము, బలమైన హస్తం అది. ఆమేన్, హల్లెలూయా. మోషే లెక్కలు ఏం లెక్కలేస్తున్నావు మోషే? దేవుని దగ్గర నిలబడి నువ్వు లెక్కలేస్తావా? దేవుని దగ్గర నిలబడి నీ సమస్యలు లెక్క కడతావా? అసలుకి అది పద్ధతేనా? భావ్యమేనా అది? అసలు లెక్క కట్టగలమా? నా ప్రియమైన సహోదరులారా, నీ సమస్యలు ఎన్ని కూడా చిల్లరవే అట ఆయన ముందంతే, చిల్లరవే. ఆయన హస్తము చాపితే సమృద్ధిని కలిగిన వాడు, నీ రోగములన్నీ బాపగలిగిన వాడంతే. నీ నొప్పి తీయడం ఏంటి? అసలుకి నీ యొక్క రోగము తీయడం ఏంటి? నిన్నట మహిమ శరీరము ధరింపజేసి నూతన యవనములో ఆకలి దప్పికలు లేని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి నిత్య యవనములో నిన్ను నింపబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నయమానం, నీ రోగం పోగొట్టేంటి? నీ దేహం ఎలా కూతుందో తెలుసా? పసిపిల్ల దేహము వలె అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆవిడ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ అనుకుంటుంది, చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉండంటారేమో, ఇప్పుడు వాళ్ళ ఆయన చిన్నపిల్లవాడు, పసిపిల్ల దేహం వలె ఆ బొగ్గలు ఎట్టెట్ట ఉండుంటాయేమో. వాళ్ళ ఆయన బొగ్గలు ఎట్టెట్ట పట్టుకుని చిన్న అని అంటూ ఉంటుందేమో. ఎందుకని? ఆయన దేహం ఎలాగైందట? పసిపిల్ల దేహము వలె. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు? ఇంతకుముందు వాళ్ళ ఆవిడ ఏ రోగం ఆయనకి? వాసన వచ్చిందట తెలుసా? ఎప్పుడు రసి కారేటువంటి జబ్బు ఏమైనా ఉంటే కుష్ఠరోగమేనట. ఎప్పుడు రసి కారుతూనే ఉంటుందట, ఎప్పుడు పుండి పచ్చిగానే ఉంటుందట, ఎప్పుడు కూడా ఆ పుండు పక్కన ఇంకో పుండు రావడం, కానీ ఒక పుండు వచ్చిందంటే అది మానటం ఉండదు అంతే. అట్లాంటి రోగం పెట్టుకుని వాళ్ళంతా ఉన్న ఆయన ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆవిడ ఆయనతో ఆడుకోవాలనిపించినంత ఆయన దేహంతో బొగ్గలు పట్టుకొని, ఓ జీసస్, హల్లెలూయా, యెహోవా హస్తము, యెహోవా బాహుబలము తక్కువ కాదు. హల్లెలూయా. ఏమంటారు? మన సమస్యలు తీసేసే దేవుడు. హల్లెలూయా. మా చర్చి మీద ఒక చిన్న సమస్య ఉంది.
అంటే 2007లో మేము పరిచయం మొదలు పెడితే అప్పటి నుంచి కూడా అది అలాగే సమస్య ఉంది. నేను ఇంతకుముందు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. మా చర్చికి రావడానికి దారి కూడా లేదు. ఒక స్కూల్లోంచి అలా ఆ స్కూల్లో ఈ ఈ ఈ ఇక్కడ స్కూల్లో గేట్లోంచి వెళ్తే ఆ స్కూల్ అవతల గేట్లోకి వెళ్తే మన చర్చిలోకి. ఇక అది లేకపోతే అటు చుట్టూ తిరిగి ఎక్కడి నుంచో డొంక రోడ్లో నుంచి రావాలి. వీధి లైట్లు లేవు, స్తంభాలు లేవు, రోడ్డు లేదు, మట్టి రోడ్డు. నైట్ పూట అస్సలు ఇక దారులు కుదరదు. ఇక సడన్గా ఏం చేశారంటే ఈ స్కూల్ గోడ కట్టిపించాడు. ఆ ఊళ్ళో నా మీద వ్యతిరేకున్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా ప్రభువా అని. వారం రోజులు ప్రార్థన తర్వాత ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రభా ఎలాగైనా గోడ పడగొట్టే ప్రభా అంటాం మనం. ప్రభా నేనన్నాను, ప్రభా ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నీ హస్తము చాపు ప్రభా, నీ హస్తము చాపు ప్రభా, ప్రభు నీ కార్యం జరిగించు ప్రభా అని ప్రార్థన చేశాను. ఉన్నాయి గోడ అట్ట ఉన్నాయిలే అని దేవుడు ఏం చేశాడు తెలుసా, అప్పటికప్పుడే 3 రోజులు మేము ప్రార్థన చేసాము. 7వ రోజున అక్కడ ఆ డొంక రోడ్లో చెట్లు గిట్లన్నీ కొట్టి మొత్తం ఈ బార్ నుంచి ఆ బార్ మొత్తం తారు రోడ్డు వేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారం రోజులు, కొన్ని సంవత్సరాలు అది డొంక రోడ్డు అలాగే ఉండిపోయింది. ఏంట్రా ఇప్పుడు రోడ్డు, అప్పుడు నేను అక్కడ లేను, కొడైకెనాల్లో ఉన్నా. ఫోన్ చేసి మాస్టర్ గారు చెప్తుంటే చాలా చెప్పా. వచ్చిన తర్వాత నేను కనుక్కుంటే ఆ స్కూల్లో ఎలక్షన్స్కి సిద్ధపాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రావడం కొరకు ఈ రోడ్డు వేసారట ఆ స్కూల్లో ఓటు వేయడానికి ఆయన కోసం. తీరా ఎలక్షన్ రోజు ఆయన రాలా, అంటే వచ్చాడు ఎలక్షన్లకి ఓటు ఈ రోడ్లో రాలా, ఆయన మెయిన్ అటే వచ్చాడట. సెక్యూరిటీ వాళ్ళు ఇటు సెక్యూరిటీ బాగోలేదు అంటే డొంకలు గెంకలు ఉన్నాయి, ఇటంతా పొలాలు, ఇటంతా సేఫ్టీ కాదని అటు మెయిన్ రోడ్లో నుంచి పెద్ద సెక్యూరిటీ పెట్టి తీసుకుని వచ్చారు. కానీ ఆ రోడ్లో ఎవరు నడవలా, కానీ ఆ బాబు నడవట్లా, ఈ బాబు నడుస్తున్నాడు ఆ రోడ్డు మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యెహోవా హస్తము, యెహోవా బాహుబలము తక్కువ కాలేదు. ఇమ్మీడియట్గా రోడ్డు మూసేస్తే, దారి లేకుండా చేస్తే, అడ్డదారిలోంచి వచ్చిన చిన్న చిన్న దారులు ఆయన అన్నాడు కదా, అధికారులు హోటల్ వచ్చి, అధికారులు యంత్రాంగం వచ్చి, అక్కడ ఐపీఎస్ ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ వీళ్ళందరూ వచ్చి దగ్గరుండి రోడ్డు ఒక్క రోజులో పటాపట్న వేసి వెళ్ళిపోయారు అంతే. ఆమెను హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిన తర్వాత అడుగు పెట్టింది నేనే ఆ రోడ్డు మీద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నేను ఒక 20 మంది పేర్లు పెట్టుకొని రాస్తా ఉన్నా. నా మీద చాలా కేసులు ఉన్నాయి. నా మీద అంటే నేనేదో ఇది చేశాను కాదు, మందిరం అక్కడ ఊళ్ళో మందిరం పెట్టి మతమార్పు చేస్తున్నానని బోల్డెన్ కేసులు పెట్టుకున్నాను. చాలా చోట్ల తిరుగుతూనే ఉంటారు ఆ కేసులు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు. ఇప్పుడు హైకోర్టులో చేశారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళు కోసం రోజు ప్రార్థన చేస్తుంటే కొంతమంది వారిలో మారు మనసు పొంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ, కోర్టులో కేసు అలాగే ఉంది, వాళ్ళు నా మీద వాళ్ళకి నాకు. ఇప్పుడు నన్ను ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా హస్తము కొరచ కాలేదండి, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. నీ సమస్య పెద్దదేం కాదు, ఆయన హస్తము తలుచుకొని, ఆయన బాహుబలము తలుచుకొని గొప్పది. నీకు సమస్తము సమృద్ధిగా ఇవ్వగలిగిన గొప్ప హస్తమైన హస్తము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, యెహోవా హస్తము కొరచగా లేదు. ఇంకో మాట 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడే 51వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. 51:9. యెహోవా బాహువా లెమ్ము. 53వ అధ్యాయం కూడా చూడండి, మొదటి వచనం. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. 89వ కీర్తన 13వ వచనంలో కూడా ఒక మాట చూడండి. సమయం తక్కువ ఉంది, టకటక మరి ముందుకు వెళ్ళిపోతా. 89 13వ వచనం చదవండి. 13వ వచనం.
పరాక్రమము గల ఈ బాహువు ఒకటి సాహస కార్యములను చేసే బాహువు, రెండు పరాక్రమము కలిగిన బాహువు, శత్రువులను కూల్చే బాహువు అట, మనల్ని విడిపించే బాహువు అట. ఇలాగా ఆయన బాహు గురించి చాలా రెఫరెన్సులు ఉన్నాయి. విడిపించే బాహువు, రక్షించే బాహువు, సాహస కార్యములు చేసే బాహువు, దక్షిణ హస్తం అని, పరాక్రమం కలిగిన బాహువు అని. ఇంకొకటి ఉంది అక్కడ ఇందాల మనం చదివిన యెషయా గ్రంథంలో. అలాగే ఇక్కడ కీర్తనలో కూడా 98వ కీర్తనలో కూడా ఒకసారి చూడండి. 98వ కీర్తనలో కూడా మొదటి వచనంలో ఒకసారి చూడండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ బాహువు. దేవుడు రేపు నేను మీ అందరికీ ఏమిస్తానన్నాడు చెప్పండి? మాంసమునిత్తును, మీరందరూ మాంసము తింటారన్నాడు. ఆయన తన పరిశుద్ధ బాహువది. దేవుడు నీకు నాకు అద్భుతం చేయాలంటే, దేవుడు నీకు నాకు సహాయం చేయాలంటే మొట్టమొదటిగా మనం శుద్ధి చేసుకోవాలి, శుద్ధిపరుచుకోవాలి. ఆమేన్. ఈ అవుట్వర్డ్ కాదా, మన లోపల శుద్ధి కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మధ్యకాలంలో గత సంవత్సరంలో ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ప్రభువా, ప్రార్థన చేయటమే పనిగా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది రోజులకి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకొంచెం పరిశుద్ధతలోనికి రండి, ఇంకొంచెం పరిశుద్ధతలోనికి రండి. పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధత, మన పరిశుద్ధత దినదినము అభివృద్ధి చెందాలి. పరిశుద్ధత 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 పెరగాలి. నా ప్రియమైన సహోదరులారా, నిన్నట్లాగా నీవు ఉంటే సరిపోదు, ఈ రోజుకి నీ పరిశుద్ధత పెరగాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండటం మనకు అలవాటు అయిపోవాలి. అసలు పరిశుద్ధత పెరగటం మనకు అలవాటు అయిపోవాలంతే. పరిశుద్ధంగా జీవించడం మనకు అలవాటు అయిపోవాలంతే. ఇక నుంచి అబద్ధం ఆడకుండా ఉండడం మనకు అలవాటు అయిపోవాలి. నిజం చెప్పడం అలవాటు అయిపోవాలి. చెడ్డ మాటలు పలకుండా ఉండడం మనకు అలవాటు అయిపోవాలి. హల్లెలూయా. నా పరిశుద్ధ బాహువు నేను చాపబోతున్నాను. కాబట్టి రేపటికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోండి అంటే కనుక నీళ్ళు పోసుకోవడమో లేకపోతే ఇంకేదో శుద్ధమైనటువంటివి మీద జల్లుకోవడమో కాదు. మీలో అపరిశుద్ధత లేకుండా చూసుకోండి. యెహోషువ తన నేలకు ఉంచి ప్రార్థన చేస్తూ ఉండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు అన్నాడు కదా, యెహోషువ నువ్వెందుకు నా ముందు నిలబడతావు? మీ యొక్క పాలెములో ఉన్నటువంటి ఆ శాపమును తొలగించుకోండి. మీలో పాపం ఉంది, మీలో అపరిశుద్ధత, అపవిత్ర, అది తొలగించుకుంటే కానీ నేను మీతో రాను అంటున్నాడు. ఒకవేళ దేవుడు వస్తే మాత్రం అపరిశుద్ధత. ఇక్కడే ఈ అధ్యాయంలో చివరి వచనంలో మనం 11వ అధ్యాయంలో చదివితే, మాంసం వారు నములుచుండగా ఏమయ్యారండి? ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అవి నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఇది మాంసం తృప్తిగా తింటున్నారా? మాంసం ఇచ్చి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని బాధపరిచినని రాయబడింది. ఇక్కడ మనం చాలా శ్రద్ధగా గమనించాలి. ఇక్కడ అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎవరు బాధపడ్డారు, ఎవరు చనిపోయారని మనం చదివితే ఇంకా కింద వచ్చిన వాళ్ళు చదవండి. మాంసాపేక్ష గలవారు ఎవరిని పాతి పెట్టారు? నేనంటాను, ఇటువంటి మాంసాపేక్ష లేకపోతే, ఇటువంటి అపరిశుద్ధత పాతి పెట్టేసి మనం ముందుకు వెళ్ళాలి. ఇందాక చదివిన 4వ వచనం కూడా మీరు ఇప్పుడు ముందుకు రండి, చదవండి. అది సంఖ్యాకాండం 11వ అధ్యాయం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా. ఎవరు అండి వీళ్ళు? మాంసాపేక్ష కలిగిన మిశ్రిత జనము. ఇక్కడ ఒక పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వీళ్ళు ఎవరయ్యా అంటే చచ్చిపోయిన వాళ్ళు. వీళ్ళు చివరికి ఎవరు చచ్చిపోయారు? మాంసాపేక్ష కలిగిన వారు పాతి పెట్టిరి. ఈ 4వ వచనంలో వ్రాయబడింది, మాంసాపేక్ష కలిగిన మిశ్రిత జనము
వీళ్ళే రేపింది అసలుకి. వీళ్ళు ఎవరో తెలుసా? మీరు నిర్గమకాండం 12వ అధ్యాయానికి వెళ్ళిపోండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 37 లేదా 36, 37, 38 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు రామశేషులో నుండి సుక్కోతులోనికి ప్రయాణమైపోయిరి. ఆ, వారి పిల్లల కాక ఆ, 6,00,000 వీరులు, ఆ, అనేకులైన అన్యజనులు సమూహమును, అనేకుల అన్యజనుల అన్యజనుల సమూహమును, ఆ, పశువుల ఆ, గొప్ప మందయును ఆ, వారితో కూడా వచ్చినటువంటి అన్యజనులు, మిశ్రిత జనము, మాంసాపేక్ష కలిగిన జనము వీళ్ళు. 4వ వచనంలో మొదట్లో ఏమన్నదంటే మిశ్రిత జనము, మాంసాపేక్ష కలిగిన మిశ్రిత జనము. ఇశ్రాయేల్లో మిక్సింగ్ ఉంది, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో మీరు చదవండి. యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్స్. మీరు ఇతర జనములతో మీరు కలవడానికి వీల్లేదు. క్రొత్త నిబంధనలో వ్రాయబడింది, అన్యులతో నీకేంటి పని? బెలయేలతో మనకేంటి సహవాసం? సాతానుతో నీకేంటి పని? విగ్రహ సంబంధమైన వాడితో నీకేంటి సంబంధం? అవెందుకున్నాయి నీ ఇంట్లో? నీ కార్యక్రమాల్లో చూస్తే అవే కనబడతా ఉంటాయి కొన్నిసార్లు. అవేవో లేండి, అవి మూలం ఉంటాయిలేండి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని విగ్రహ సంబంధమైనవి, లోక సంబంధమైనటువంటివి కొన్ని వారి ఒంటిలో ఉంటాయి. మందిరంలో ఉన్న కొంతమందికి చూడండి, కాళ్ళకి ఇంకా ఆ కట్లు, మంత్రాలు వేసిన కట్లు వేసుకొని మందిరానికి వస్తూ ఉంటారు. ఎందుకున్నాయి ఇంకా నీలో అందుట్లో అవి? మిశ్రిత జనమా, నీలో ఉన్న వాటిని దేవుడు అన్నాడు నశింపచేయాలి. దేవుడు నీ మధ్యలోనికి వస్తున్నాడు, జాగ్రత్త. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆయన తన బాహు చాపబోతున్నా, బలమైన బాహు మాత్రమే, అది పరిశుద్ధ బాహువు. ఏం బాహు అంటే అది? పరిశుద్ధ బాహు. అది చాపినప్పుడు నీలో అపరిశుద్ధత మొత్తం దహించి వేస్తాడు. నువ్వు దాన్ని తీసివేసుకోలేకపోతే దానితో నీవు కూడా నశిస్తావు. జాగ్రత్త. చాలా మంది ఈ రోజున లోకాన్ని విడిచిపెట్టలేక దానితో మిళితమైపోతున్నారు. మనం దేవునితో మిళితం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును. లోకము అపరిశుద్ధత, లోకము దుర్మార్గము, లోకము అబద్ధము, లోకము ఉన్నవాడు అబద్ధికుడు. మీరు ఎవరితో ఉంటున్నారు? ఎవరి ఒకవేళ నీవు నేను అబద్ధాలు మనం ఆడుతూ ఉంటే కనుక మనము మిశ్రిత జనమే, లోకముతో మిశ్రితమైపోయిన జనము. జాగ్రత్త, ఆయన పరిశుద్ధ బాహువు చాపబోతున్నాడు. జాగ్రత్త, సహాయం కావాలి ప్రభా, స్వస్థత కావాలి అంటావు, కానీ ఇంకా నీలో లోకములో సంబంధం అన్నీ ఉన్నాయి. ఎలా చాపుతాడు దేవుడు? ఒకవేళ అది చాపితే నీకే ప్రమాదం. జాగ్రత్త. హల్లెలూయా అన్నాడు. ఆయన పరిశుద్ధ బాహు. మోషేలాగా లెక్కలు వేయమాకండి. మనం వినండి, దేవుడి శక్తిని మాత్రమే చూసుకుంటూ ముందుకు వెళ్ళేవాడే పైన విశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. నీ శ్రమలు, నీ కష్టాలు, నిందలు ఇవన్నిటినీ కూడా అస్సలు పట్టించిన అవసరమే లేదు. అంతే. అవన్నీ కూడా దేవుడు అన్నాడు కదా, నా బాహుబలము తక్కువ కాలేదు, ఐ విల్ హ్యాండిల్ ఇట్, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఫరో సైన్యం వస్తుందా? ఐ విల్ టేక్ కేర్. ముందు జలం ఉందా? ఐ విల్ టేక్ కేర్. దాహం వేస్తుందా? ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆయన హస్తము బలమైన హస్తము. ఆమేన్. హల్లెలూయా. బలమైన హస్తము. ప్రియమైన సహోదరులారా, ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడే ఎప్పుడు నా దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడు. నేను సడన్గా దేవుని పిలుపు అందుకొని బెంగళూరు వెళ్ళిపోయాను. వాడు బ్రహ్మాండంగా అన్నిట్లో ప్రతిసారి పరీక్ష రాసేటప్పుడల్లా గురించి హాల్ టికెట్ ప్రార్థన బ్రహ్మాండంగా పాస్ అయ్యేవాడు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతానేమో అన్నయ్య, నాకు భయంగా ఉంది, ప్రార్థన చేసినప్పుడు సక్సెస్ అయ్యాడు. తర్వాత వాడు బీటెక్ అయిపోయింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేయించుకోవడానికి వాడికి ఎవరికి దొరకపోవడం అంటే వాడు ఎవరి దగ్గర వెళ్ళడానికి వాడికి ఇష్టం లేక, నేను 2 సంవత్సరాలు వాడు సంవత్సరంన్నర ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేక. అప్పుడు నేను వచ్చానని తెలిసి గబగబా నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నువ్వు సంవత్సరంన్నర లేవు, నాకేమో చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. ప్రియులారా, వాడికి ఎంత గురి అంటే, అన్నయ్య ప్రార్థన చేయన్నాడు. ఖచ్చితంగా ప్రార్థన చేసిన వారం రోజుల తర్వాత ఫోన్ చేశాడు, అన్నయ్య నాకు పూణేలో ఉద్యోగం వచ్చింది అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
అప్పటి వరకు ఆడ బాధ అంత అయింది కదా. మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని రోజు గడుపుకోవాల్సి వస్తుంది. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆ పని ఈ పని చెప్తే నాకు సిగ్గుగా ఉందని, సంవత్సరంన్నర సిగ్గుగా బ్రతికానయ్యా అన్నాడు. అంతే నా ప్రియమైన సహోదరులారా. ఆ తర్వాత వాడు అక్కడి నుంచి ప్రతి చోట ఉద్యోగంలో వెళ్ళేటప్పుడు, వీసాకి ఏదో అమెరికాకి పంపించారు, వీసాకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వీసాగా ఆ డోర్ దగ్గర నిలబడి నేను చిన్న ప్రార్థన చేయించుకున్నాడు. వీసా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, అనయా వీసా వచ్చేసింది, సక్సెస్ అన్నాడు. అంతే. ఆమె హల్లెలూయా. అమెరికా వెళ్ళి టెస్లా కారు కొన్నాడు అంటే ఇప్పుడు వాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నేను అంటాను అసలు దేవుడు ఎంత పెద్ద పెద్ద కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఒక్కసారి మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు, నా హస్తము కొరచ కాలేదు, యెహోవా బాహుబలము తక్కువ కాలేదండి, తక్కువ కాలేదు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. యెహోవా బాహుబలము, యెహోవా బాహుబలము. యెహోవా బాహు అంటే ఏంటి? ఆయన హస్తం అంటే ఏంటి అమ్మా? భుజం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనమాకండి. ఇది చాలా మర్మం. ఇది యోహాను సువార్తలో ఒక మాట చూడండి. 12వ అధ్యాయము 38వ వచనం చూడండి. ప్రభువా మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభువు యొక్క బాహువు, చాలా చేతగా వినండి, ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెషయా చెప్పిన వాక్యము నెరవేరు. దేవుడే యేసయ్య చెప్తున్నమాట. యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగేను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుని వారు నమ్మటంలా. యేసుక్రీస్తు అంటే ఎవరో యేసుక్రీస్తు చెబుతున్నాడు. యెషయా అప్పుడే చెప్పాడు, ప్రభువు యొక్క బాహువు బయలుపరచబడెను. అది వాళ్ళు నమ్మలేదు. యెషయా గ్రంథంలో మనం చదివాం, 53వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివామన్నమాట. యెహోవా బాహుబలం అంటే ఎవరో కాదట, ఆయన యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట బాహు? యెహోవా బాహువు బయలుపరచబడెను. అసలు ఆ విషయం చదువుతూ ఉంటే నాకు ఎంత సంతోషం వేసిందో. ఇంకా రెఫరెన్స్ కొన్ని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథం 51:9. ఇప్పుడు మళ్ళా 51:9కి రండి. యెహోవా బాహువా లెమ్ము. చాలు. యెహోవా బాహువా లెమ్ము. ఇంకొక మాట కూడా చూడండి, 52వ అధ్యాయము. యెహోవా బాహువా. ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 63వ అధ్యాయం చూడండి. 63వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. అది నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవారు ఎవరు లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయం చేశాను. నా బాహువు నాకు సహాయం చేశాను. 59వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. లేకపోతే 7వ వచనం చూడండి. అక్కడ 7వ వచనం చూడండి. వారు నా జనులనియు ఆయన వారికి
రక్షకుడాయను. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా ఏంటో తెలుసా? ఆయన బాహువు అనే ఏంటిదంట? ఆయన బాహు. ఇప్పుడు ఇంకొక మాట 59వ కీర్తన చూడండి, 59వ యెషయా గ్రంథం 16వ వచనం చదవమా. అది మధ్యవర్తి లేకపోవడం చూసి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాహువే ఆయనకు మధ్యవర్తి లేడట. అప్పుడు దేవుడు చాలా బాధపడితే ఎవరు వెళ్తారంటే యేసయ్య అన్నాడట తన కుమారుడు తన బాహువే. అప్పుడు నాకు యోహాను సువార్తలో ఈ వచ్చిన అస్సలు అర్థం కాదా? ఇవన్నీ ఈ యెషయా గ్రంథంలో మనం 53, 58, 63, 62 ఈ అధ్యాయాలన్నీ చదివితే యెహోవాకు ఈ రక్షణ కలిగించడానికి, ఆ యొక్క మానవులందరి విమోచన కొరకే దేవుడు ఎవరిని పంపుదనా, నీతిగా కలిగిన వాడు ఎవరిని పంపుదనా అంటే ఆయన బాహువే బయలుదేరిందట. ఆమేన్, హల్లెలూయా. మధ్యవర్తి ఎవరూ లేడట. ఆయనే మనకి, ఆయన దేవునికి మధ్యవర్తిగా వేలాడాడట సిలువలో. ఆమేన్, హల్లెలూయా. ఎవరయ్యాట? ఆయన బాహువది. ఎవరట? ఆయన బాహు. అది వ్రాయబడుతుంది. వాళ్ళందరూ కూడా నువ్వు మెస్సీయవని మేము నమ్మం అంటే అప్పుడు యేసయ్య అంటున్నారు కదా, ఆయన బాహువు బయలుపరచబడిన కానీ మీరు. ఆయన బాహు అంటే ఎవరో తెలుసా? ఈ రోజున మనకు సహాయముగా నిలబడిన మన సహాయకుడైన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఆయనేనటది యెహోవా బాహు. ఇశ్రాయేలీయులను రక్షించిన యెహోవా బాహు. ఈ రోజున సర్వ మానవాళిని రక్షించిన యెహోవా బాహు. సర్వ మానవాళికి సరిపడా విమోచన తీసుకువచ్చిన యెహోవా బాహుబలం అది. హల్లెలూయా. సమస్త మానవాళి పాపములను మోయగలిగిన శక్తి కలిగిన బాహువది. హల్లెలూయా. నేను ఆదివారం రోజు ఈ వాక్యంలో చెబుతూ ఉంటుంటే ఒక గాడిద కనబడుతూ ఉంది. ప్రభువా, భారవాహిక పశువు ఎందుకు అని నేను ఆలోచన చేస్తాను. అప్పుడు ఆ గాడిద మీద గొర్రె మీద మన పాపాలు, ఈ పాపాలట చాలా భారంగా ఉన్నాయట, చాలా బరువుగా ఉన్నాయట. మనము మోయలేనంత భారము ఆ లోక పాపమును మోసుకొని పోచిన ఆ గొర్రె పిల్ల, ఆ భారవాహిక పశువు మీద మన పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. మన పాపాలు మనం మోసి మనం కృంగి నశించి నరకానికే పోతున్నాం. మనందరి పాపాలు ఆయన మోసి మనందరికి విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుని బాహువు అది. హల్లెలూయా. మన పాపాలకు విమోచన కలిగించిన బాహువు అటది. ఆయన బాహువు మనకు సహాయముగా నిలబడిందట, దేవునికి సహాయముగా నిలబడిందట. హల్లెలూయా. యెహోవా బాహుబలము తక్కువ కాలేదు. నీ ఇంటిలో ఏది తక్కువ కానివదట ఆయన బాహుబలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరంలో ఏ బలహీనత అయినా కానీ ఆయన అన్నాడు నా బాహుబలము తక్కువైనది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ మేబీ స్టేజ్ 4, 5 or 10 whatever. అది ఒకవేళ ఏ స్టేజ్ అయినా కావచ్చు. కుళ్ళిన శవమునకైన జీవమునివ్వగలిగిన బాహుబలం అది ఆయన. హల్లెలూయా. ఇంకా నీ శరీరంలో ఏదో పోయింది, ఏదో కుళ్ళింది అంటే కుళ్ళిన శరీరమునైనా లేవనెత్తగలిగిన వాడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఒకవేళ నేను ఈ రోజున మన పరిస్థితులు చాలా దారుణంగా నేను లెక్కేస్తున్నాను. అస్సలు దారుణం కాదు. ఆయన బాహుబలాన్ని తలుచుకోండి. ఇట్స్ వెరీ సింపుల్ అని నీకు అర్థమైపోతుంది. అంతే. ఇది చాలా చిన్నదని నీకు అర్థమైపోతుంది. యెహోవా బాహుబలము చాలా గొప్పది, పరాక్రమం కలిగిన బాహువది, పరిశుద్ధ బాహువది, సాహస కార్యములు చేసే బాహువది, నిన్ను రక్షించగలిగిన బాహువది. ఇదిగో జిగటగల దొంగ ఊపిలో కూరుకుపోయిన నిన్ను లేవనెత్తడానికి చాపబడిన యెహోవా బాహువది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను రక్షించడానికి చాపబడిన బాహువది, పరలోకం నుండి మన మధ్యలోకి దిగి వచ్చిన బాహువది. అది కొరచగా లేదట. ఆమేన్, హల్లెలూయా.
ఆ బాహువు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉందట. హల్లెలూయా. మనమట ఒకసారి ఎక్కడున్నామా అని ఒక్కసారి అటు ఇటు చూసుకుంటే ఆయన అంటున్నాడు, యు ఆర్ ఇన్ మై హ్యాండ్ అంటున్నాడట. ఆమె హల్లెలూయా. నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను అన్నాడట. హల్లెలూయా. నా చేతిలో నిన్ను భద్రముగా దాచిపెట్టాను. నా చేతిలోంచి నిన్ను ఎవడు అపహరింపలేడు, నిన్ను ఎవడు కూడా తీసుకోలేడు. నా చేతుల నుంచి నువ్వు జారిపోలేవు అంటున్నాడు. యెహోవా బాహుబలము గొప్పది, నా చేతులోంచి ఎవడు నిన్ను అపహరింపలేడు, నా చేతులు నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. యెహోవా బాహుబలము. తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. యెహోవా బాహుబలము తక్కువైనదా? నీ విషయంలో ఆయన అంటున్నాడు, నీకు నేనే ఏది తక్కువ చేయను అంటున్నాడు. నీకు సమృద్ధిని దయచేసే దేవుడు. ఆయన బాహుబలము మనల్ని వెంబడిస్తుంది ప్రియులారా. బలమైన బాహువు మనకున్నది. యెహోవా హస్తము మన మీద ఉన్నది. ఇదిగో యెరెమీయా ఎజ్రాలు అంటారు, యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్న కొలది రోజు నా మనవి ఆలకించను అంటున్నాడు. నీకు యెహోవా హస్తము తోడుగా ఉంది. ఈ రాత్రి వేళ దేవుడు అంటున్నాడు, నీ మీద నా హస్తము ఉన్నది, నీ మీద నా హస్తము చాపి ఉంచానంటున్నాడు. నా హస్తములో నీవు భద్రముగా ఉన్నావు అంటున్నాడు. నీవెక్కడ ఉన్నావో తెలుసా? ఆయన హస్తములో ఉన్నావు, బలమైన బాహువులో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తపు నీడకు వద్దామా ప్రియులారా? ఆయన బాహుబలం కిందకు వచ్చేద్దామా? నీ బలం సరిపోదు. నీ సమస్యలు ఎంత పెద్దవైనా, ఒకవేళ చిన్నవైనా కానీ నీ బలం సరిపోదు. ఆయన బాహుబలం దగ్గరికి వద్దాము. యెహోవా బాహుబలము గొప్పది, పరాక్రమం కలిగిన బాహువది, పరిశుద్ధ బాహువది, సాహస కార్యములు చేయగలిగిన బాహువది. ప్రభు రెక్కల నీడ కిందకు వద్దాం ప్రియులారా. ఆయన బాహువు యేసయ్యే. యెహోవా బాహువు యేసయ్యే అన్నట. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని పరలోకానికి చేర్చడానికి ఆయన తన బాహువు చాపి ఉన్నాడు. ఆయనే యేసయ్య. యేసయ్య ద్వారా మనందరికీ విమోచన, విడుదల ప్రియులారా. ఈ రాత్రి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన బాహువు. నీ సమస్యలన్నిటికీ విడుదల ఆయన బాహువే. ఆయన బాహుబలము తక్కువ కాలేదంటున్నాడు. అస్సలు తక్కువ కాదు. నీకు సరిపడా సహాయం ఆయన, నీకు సరిపడా కృప ఆయన ఇచ్చి ఉన్నాడు. నీకు సరిపడినంత సమృద్ధిని ఆయన సిద్ధపరిచాడు ప్రియులారా. నీకు సరిపడినంత కాపుదల ఆయన ఇచ్చాడట. నీకు సరిపడినంత నీవు ఓర్చుకోగలిగినంత శ్రమే నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, నా కృప సమృద్ధిగా ఉంది, నీకు భయపడమాక అంటున్నాడు. నా బాహువు, నా బలమైన బాహువు నీ మీద ఉంది, భయపడమాక అంటున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడమాక అంటున్నాడు. సంద్రములైన సర్వ సమాజమైనా కానీ, ఇదిగో ఏ యొక్క సమస్త రోగములైనా కానీ, ఇదిగో సర్వ లోకమునికి ఎదురుగా వచ్చిన ఆయన అంటాడు, నా బాహుబలము చాలు, నిన్ను దాటించేస్తాను అంటున్నాడు. కొండలు పర్వతాలైన నిన్ను దాటించేస్తాను, లోయలు సముద్రాలైనా దాటించేస్తాను, శ్రమలో కలతలు కన్నీరైనా నేను దాటించేస్తాను అంటున్నాడు. నా బాహుబలము నిన్ను పట్టుకుని ఉన్నది, చాలు అంటున్నాడు ఆయన. ఆయన బాహుబలము చాలు, చాలు ప్రియులారా. ఆయన బాహుబలము చాలు మనకి. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఓ నీ బాహుబలం మా కొరకు చాపిన వాడానికి వందనాలు. నీ బలమైన బాహువు మా మీద ఉన్నందుకు వందనాలు తండ్రి నాయన. నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి నాయన. నీ గొప్ప కార్యాలు దినము మైళ్ళ జరిగించుతున్నందుకు వందనాలు తండ్రి నాయన. నీ హస్తపు నాయన ఇదిగో చేతిలో నీడలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపించుతున్నందుకు, క్షేమము దయచేస్తున్నందుకు, విజయం నిచ్చుతున్నందుకు వందనాలు. మా పక్షముగా నీవు హస్తము చాపి యుద్ధము చేయించున్నవాడా నీకు వందనాలు తండ్రి. నీ బలమైన హస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఎంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి నాయన, ఎంతగా మమ్మల్ని ప్రభువా నీవు ప్రేమించావయ్యా తండ్రి.
అయ్యా నీ కృపకు మేము అపాత్రులం అయోగ్యులమైనప్పటికీ ప్రభు నీ బలమైన బాహు మా మీద చాపినందుకు వందనాలు తండ్రి. మా మీద జాలిపడి ప్రభు మమ్మల్ని విమోచించే నీ హస్తము చాపినందుకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభువా, ప్రభువా దేవా, స్తోత్రాలు 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగలిగిన తండ్రి నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. మహిమయో ఘనతయు ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరోసారి